నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ వ్యవహారంలో తాజాగా మళ్ళీ గులాబీ బాస్ కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఆయన పేరు వినపడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాధాకిషన్ రావు తాజాగా ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఈ నలుగురి నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో మళ్ళీ పోలీస్ అధికారులు ఈ కేసును చూస్తున్నటువంటి ప్రత్యేక విచారణ బృందం స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారట పోలీసుల దగ్గర. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ విధంగా చేసాం. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళి రైడ్స్ చేయాలి, ఎవరిని బెదిరించాలి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అడుగని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమందిపై కేసులు నమోదు చేసినప్పటికీ అవి ఎక్కడ బయట పెట్టాల. విచారణ పేరుతో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఇటువంటి క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది గులాబీ నేతల పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. చాలా కీలకమైనటువంటి అడుగు. ఎందుకనంటే మేము నలుగురమేనా, ఇంకా చాలామంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు అని చెప్పి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. వాస్తవానికి ఇప్పటికే అరెస్ట్ చేయాలి కొంతమందిని, కానీ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఆగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తొలిసారిగా కేసీఆర్ పేరు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిపై ఏం చేయాలి, న్యాయ నిపుణుల సలహాలు, అలాగే ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకోవాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత అవినీతి చేశారు, ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారు అనేది మనం చూస్తూ వచ్చాం. ఏ ఒక్కరికి కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి సందర్భం. చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకనంటే మనం చూస్తూ వచ్చాం, ఎంతోమందిని బెదిరించడం, ఎన్నో రకాలుగా హింసించడం, వేధించడం, నిర్బంధించడం. ఇలాంటి సందర్భంలో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో గులాబీ నేతల పేర్లు ఉండడం, అందులో ప్రధానంగా కేసీఆర్ పేరు అనేది రావటం అనేది కూడా తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపుతుంది.